మరి ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే తొందరలో ఒక వారం 10 రోజుల లోపల ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెల్లూరులో రాజకీయం ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది. సో ఈసారి ఎలా ఉండొచ్చు నెల్లూరు రాజకీయం? ఈసారి విజయసాయిరెడ్డి గారు 2 లక్షల మెజారిటీతో బంపర్ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన వదిలిన మేనిఫెస్టో కానీ, జగన్ చేసిన పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని పేదలకి బాగా అందిస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా 2 లక్షల మెజారిటీతో విజయసాయిరెడ్డి గారు గెలుస్తారు. మరియు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా బంపర్ మెజారిటీతో ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. మరి టీడీపీ కూడా రకరకాల పథకాలతో ఒక మేనిఫెస్టో రెడీ చేసింది. మరి ప్రజలు అటువైపు ఆకర్షితులు అవుతున్నారు అనుకుంటారు మీరు? ఈయన పథకాలు ఎన్నైనా చెప్తారు. వాళ్ళ పథకాలు ఇచ్చే ఏమి అమలు కావు. జగన్ ఇచ్చే పథకాలే చెప్తారు. ఈయన జగన్ అసలు చెప్పని కూడా చెప్పడు. అందువల్ల జనాభాలో ఎవరికి ఓటేయాలో జనాభాకి బాగా అర్థమైపోద్ది. అందువల్ల జగనే కన్ఫామ్గా ఈసారి సీఎం అవుతాడు. నెల్లూరులో 7 సీట్లు బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీయే గెలుస్తుంది. అంటే మరో పార్టీ అవతల పక్క పార్టీ ఏం చెప్తుందంటే సంక్షేమ పథకాలు ఇస్తే కాదు డెవలప్మెంట్ కూడా చేయాలి, అసలు డెవలపే లేదు అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? డెవలప్ ఆదాల ఇన్ఛార్జిగా తీసుకొని నెల్లూరుకి ఒక సంవత్సరం అయింది. ఒక సంవత్సరంలోనే చాలా అభివృద్ధి పనులు చేశాడు. ఎన్నో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ 150 కోట్లతో మొత్తం నెల్లూరు సిటీని బాగా డెవలప్ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచిగా చేస్తారు. అన్ని పార్కులు అన్నీ మా వార్డులో కూడా 2 పార్కులు కూడా ఇస్తానని చెప్పారు. అంతా చేసి ఈసారి బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటాము. Like and subscribe Eagle Media Works.